నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలి. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. కొత్త వంతెన డ్రైనేజీ మరమ్మతులు చేయించిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. నగరంలో సినీ దర్శకుడు అమ్మ రాజశేఖర్ సందడి. ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సభ్యులందరూ పోలింగ్ పూర్తయ్యే వరకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డి, జనసేన సమన్వయకర్త బొలిశెట్టి వంశీ కృష్ణ ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొత్తం 17,224 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓట్లు నమోదు చేయించడం ఎంత ముఖ్యమో ఆ ఓటరు బూత్కి వెళ్లి ఓటు వేసే విధంగా చూడటం కూడా అంతే ముఖ్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి 30 మంది ఓటర్లకు ఒక పరిశీలకుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారని, ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 7న ఆలపాటి రాజా నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించినట్లు తెలియజేశారు. రేపు 27వ తారీఖు జరగబోయే కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కూటమి పార్టీల ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి విజయానికి వచ్చాం. మరి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెడతం జరిగింది. ఎన్నో లోటుపాట్లతో 2024 చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా అయినాక మరి ఎన్నో ఇబ్బందులున్నా ఈ 7 నెలల్లో చూసాం. ఒక సమర్థుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెట్టుద్ది అనేది చూసాం. ఇవాళ అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అట్లాగే ప్రాజెక్టులు కానీ, ఎన్నికల ముందు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి బయటేయటమే కాకుండా, బయటపడే మార్గంలో ముందుకెళ్ళటమే కాకుండా అభివృద్ధి పనులను కూడా, అంటే గుంతలమయమైపోయినటువంటి రోడ్లని, అలాగే ఆగిపోయినటువంటి అమరావతిని అనేక రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధికి ముందుకెళ్తున్నాం కేంద్ర సహాయంతో. ఇటువంటి సమయంలో సమర్థవంతమైనటువంటి అభ్యర్థులకే ప్రజలు ఆశీస్సులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే, గ్రాడ్యుయేట్ ఓటర్స్ సుమారు సెంట్రల్ నియోజకవర్గంలో 18,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ అఫీషియల్గా ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకుంది 18,000 మంది. ఈ 18,000 మంది 27వ తారీఖు నాడు ఓటుని అశ్రద్ధ చేయకుండా తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటూ సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిని అత్యంత మెజార్టీతో గెలిపించమని మేము కోరుతా ఉన్నాం. దానికి సెంట్రల్ నియోజకవర్గం పార్టీ మొత్తం కూడా సర్వసన్నద్ధమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కూటమి నాయకులందరికీ కూడా పార్టీ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మనకి ఉండే టోటల్ ఎఫర్ట్స్ పెట్టి మంచి మెజారిటీతో మన అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది అని చెప్పి మీకు గుర్తు చేయడం జరుగుతూ ఉంది. సో ఎవ్రీడే జరిగే యాక్టివిటీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఒక మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది.
సో మొన్న 3వ తారీఖు నన్ను రమ్మన్నారు, నేను ఏదో రాలేకపోయినాను. నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ వచ్చింది, నువ్వు 3rd ఎందుకు పోలేదు అని చెప్పి. సో ఆ విధమైన ఫాలో అప్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఉంది. సో ఇప్పుడే ఉమా గారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ప్రతి 30 మందికి ఒకరిని మనము ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాము. ఇచ్చి ఎలక్షన్ అయ్యే లోపల ఒక 3 సార్లు మనము ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగే విధంగా ఉండాలి. ఇది గ్రాడ్యుయేట్స్ కనుక చాలామంది వేరే దగ్గర ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో దయచేసి వారి ఫోన్ నెంబర్స్ కూడా తీసుకొని వారితో ఫోన్లో కాంటాక్ట్ చేసి పోలింగ్ రోజు వచ్చే విధంగా మనము వారితో మాట్లాడాలని చెప్పి కోరుతున్నాము. సో ఇంకా రన్నింగ్లో మనకు కావాల్సిన పాంఫ్లెట్స్ ఇవన్నీ కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. సో రాజా గారు ఇప్పుడు వస్తానన్నారు, ఆల్పాటి రాజా గారు కూడా, కానీ ఇంకొక మీటింగ్ దగ్గర కొంచెం డిలే అయినారు. సో ఉమ్మ గారు ఉన్నారు కనుక సో వారి లీడర్షిప్లో ప్రోగ్రామ్ మేము ముందు తీసుకోబోతామని చెప్పి చెప్పడం జరిగింది. సో దయచేసి అందరూ కూడా కృషి చేసి మన అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపియాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ కొత్త వంతెన సెంటర్ సీతారాంపురంలోని పాడైపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ 5 సంవత్సరాల పరిపాలన వల్ల అస్తవ్యస్తంగా ఉన్న సమస్యలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రజలకు త్రాగునీటి సమస్యలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. గతంలో తాను 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తప్ప 2019 నుండి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈరోజు 25వ డివిజన్లో ప్రజలకు సమస్యగా మారినటువంటి డ్రైనేజీ పనులను పర్యవేక్షించి బ్లాక్ అయిన మ్యాన్ హోల్స్ ని 18 అడుగులు లోతు గుంతలు తవ్వి కనెక్షన్స్ అందించడం ద్వారా దిగువన ఉన్న పరిసర ప్రాంతాలకు డ్రైన్ వాటర్ వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులుగా తన దృష్టికి వచ్చిన వెంటనే ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చి పరిసర ప్రాంతాల ప్రజలకు భవిష్యత్తులో ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా చూడడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి ఒక నాయకుడు పనిచేస్తే ఎలా ఉంటుందో నియోజకవర్గ ప్రజలకు తెలుసని వారి నమ్మకాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతామని బోండా ఉమా తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు మాచర్ల పావని, డివిజన్ అధ్యక్షులు మాచర్ల గోపీనాథ్, సెక్రటరీ ఇనుకుల సాయి, సీనియర్ నాయకులు తుమ్మల పెంట శ్రీను, దర్శివాసు, సుబ్బారావు, దుర్గారెడ్డి, దుర్గారావు, ఆంజనేయులు, బాలాజీ, సత్తి, దాసు, సింహాచలం, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల అసమర్థ పరిపాలన వల్ల సమస్యలు గుట్టలుగా పెరిగిపోయినాయి. కనీసం డ్రైనేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కనీసం మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచలేకపోయారు. 2014-19లో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్పితే గత 5 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి జరగల. ఇవాళ మళ్ళీ 2024లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్న తర్వాత నేను ఇక్కడ శాసనసభ్యుడు అయినాక ఇప్పటికీ 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయటం, కొన్ని పనులు పూర్తి చేయటం కూడా జరిగింది. ప్రధానంగా ఈ 25వ డివిజన్లో డ్రైనేజీని మరి గత 5 సంవత్సరాలుగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడైతే ఈ బ్లాక్ అవుతా ఉన్నాయో మ్యాన్ హోల్స్ని 18 అడుగులు కిందకి తవ్వి మళ్ళీ అక్కడి నుంచి మ్యాన్ హోల్స్ని కడటం వల్ల, పైపులన్నింటినీ మార్చడం వల్ల కింద ప్రాంతాలకి చుట్టుకుంటా ఆ ప్రాంతాలకు కూడా డ్రైన్ వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మొన్నటిదాకా ఏంటంటే అటు నుంచి అటు వాటర్ వెళ్ళక ఆ డ్రైనేజీ వాటర్ అంతా కూడా రివర్స్ వచ్చేది. ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా డ్రైనేజీ ఎప్పటికప్పుడు బ్లాక్ అయిపోతుందని ఇబ్బందులు పడేవాళ్ళు. మా దృష్టికి రాగానే వెంటనే దీన్ని శాంక్షన్ చేశాం. ఇవాళ శాశ్వత పరిష్కారం 25వ డివిజన్ వాసులకి డ్రైనేజీ సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ఇవాళ ఈ డ్రైన్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. 2 రోజుల్లో ఇక్కడ కొత్త వంతెన దగ్గర టాయిలెట్స్ ఎదురుకుండా మ్యాన్ హోల్ కంప్లీట్ అవుద్ది. వెంటనే 2వ మ్యాన్ హోల్ కూడా ఓపెన్ చేస్తున్నాం. దాన్ని కూడా మరి ఆధునీకరించి కొత్త కన్స్ట్రక్షన్ చేయడం జరుగుద్ది. ఈ 2 పూర్తయితే 25వ డివిజన్లో ఇంకా ప్రాబ్లం లేకుండా డ్రైనేజీ ప్రాబ్లం అనేది ఉండదు.
25వ డివిజన్లో గత 40 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉంది. దాన్ని ప్రజలు తెలియపరచగా దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి ఈరోజు డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే గారు దగ్గరుండి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా 25వ డివిజన్ ప్రెసిడెంట్ మాచర్ల గోపి గారు తెలియపరచడం వల్ల ఆయన సమస్యను ఎమ్మెల్యే గారు బోండమ్మ గారి దృష్టి తీసుకెళ్లడం వల్ల ఆయన వచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించారు. ప్రజలు అలాగే వాళ్ళ ఇబ్బందులు చెప్పారు. ఆ డ్రైనేజీ 18 అడుగుల లోపలికి తోవేసి దాన్ని చాలా ప్రాబ్లం 20 సంవత్సరాల నుంచి ఉండడం వల్ల దాని పక్కన ఇంకోటి కూడా ఉందని చెప్పారు. అది కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి ఏఈలు డీలు వాళ్ళు మాట్లాడారు. అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు దాన్ని పరిశీలనకు వచ్చిన సందర్భంగా ప్రజలు వాళ్ళ కట్టపైన వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళకి డ్రైనేజీ ఇంటికి కావాలని చెప్పేసి అడిగారు. అది కూడా ఆ సమస్యను కూడా తీరుస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు తెలియపరచడం జరిగింది. పోరాట పటిమ ఏ రోజైనా సరే బోండమ్మ గారు ప్రజల మనిషి. గత 40-50 ఏళ్ళ నుంచి డ్రైనేజీ బ్లాక్ అయిపోయి గట్టిగా వర్షాలు పడితే అంత బ్లాక్ అయిపోయి ఏరియా అంత ఇదే మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురాగానే అధికారులతో హుటాహుటిన ముందు ఎమర్జెన్సీగా 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ని 18 అడుగులు లోతులో తీపించి అంతా క్లియర్ చేపిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఈరోజు. అలాగే మన కాలువడిన వాళ్ళందరూ మా ప్రతి ఇంటికి కూడా డ్రైనేజీ కనెక్షన్ కావాలని చెప్పేసి అని ఎమ్మెల్యే గారిని కోరంగానే వెంటనే అధికారులకి ముందు ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. మాటలు చెప్పే మనిషి కాదు బోండమ్మ అంటే చేతులతో చూపించే మనిషి అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కృష్ణా నదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా తెప్పోత్సవం జరిగింది. ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో కృష్ణా నదిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి తెప్పోత్సవం కన్నుల విందుగా సాగింది. తొలుత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగిన పూజా కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తెప్పోత్సవం భక్తులకు సంతోషాన్ని ఇచ్చింది. ఈ నెల 8, 9 తేదీల్లో విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో 24వ సాహిత్య పాఠశాలను రాయలసీమలోని కర్నూలు నగరంలో నిర్వహించాలని భావించినట్లు విరసం రాష్ట్ర నాయకులు అరసవిల్లి కృష్ణ తెలిపారు. సమాజ సంక్షోభంలో నిర్వహించాల్సిన భూమిక గురించి సమాజంలో తెలుగు సాహిత్యంలో భావనతో 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విప్లవ రచయితల సంఘం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏడాది విరసం ఆధ్వర్యంలో ఒక పాఠశాల, ఒక మహాసభను నిర్వహిస్తూ వస్తున్నామని, ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా సాహిత్య పాఠశాల నిర్వహించాలని తలంచినట్లు చెప్పారు. విప్లవ మేధావి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా తన జీవితంలో మరణంతో రగిలించిన ఉత్తేజం, సమాజం పైకి సంధించిన చురుకైన ప్రశ్నలు ఒక కొత్త సందర్భాన్ని మన ముందుకు తీసుకొచ్చాయని తెలిపారు. పోస్టర్ కరపత్ర ఆవిష్కరణ 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘం తన కార్యాచరణలో భాగంగా ప్రతి ఏడాది ఒక మహాసభను, ఒక సాహిత్య పాఠశాలను నిర్వహించుకుంటూ వస్తున్నది క్రమం తప్పకుండా. ఒక 54 ఏళ్ళుగా ఈ సాహిత్య కార్యాచరణలో మేమున్నాము. అందులో భాగంగానే 25వ సాహిత్య పాఠశాలను రాయలసీమలోని కర్నూలు నగరంలో నిర్వహించాలని విరసం భావించింది. ఒక 2 రోజుల పాటు జరిగే
ఈ సాహిత్య పాఠశాలలో వివిధ అంశాలు ఉంటాయి. ప్రధానంగా సమాజ సంక్షోభంలో రచయితలు నిర్వహించాల్సిన భూమిక గురించి ఈ 2 రోజుల పాటు ఒక చర్చను తెలుగు సమాజంలో, తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టాలనే భావనతో ఈ 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. రాష్ట్రం నలుమూలల నుండి, 2 తెలుగు రాష్ట్రాల నుండి లబ్ధ ప్రతిష్ఠులైన రచయిత్రుల, కళాకారుల, బుద్ధిజీవుల సమ్మేళనంతో ఈ 2 రోజుల సాహిత్య పాఠశాల కర్నూలు నగరంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడం జరిగిందని, వర్గీకరణకు సానుకూలతను తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులుగా విభజించడం జరిగిందని, ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నివేదికలను అనుసరించి వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. ఎస్సీ వర్గీకరణకు మూల సూత్రధారులైన చంద్రబాబు నాయుడు 1995లో వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ వర్గీకరణను అమల్లోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. 1995 నుండి 2004 వరకు వర్గీకరణ అమల్లో ఉందని, అయితే సుప్రీంకోర్టు వాటిని రద్దు చేయడం జరిగిందని తెలిపారు. అదే సుప్రీంకోర్టు వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే అంశమని, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ జరుపుకోవచ్చని తీర్పునివ్వడంతో అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతున్నాయన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని అంబేద్కర్ చెప్పడం జరిగిందన్నారు. 1994 జూలైలో ఎంఆర్పీఎస్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆనాటి నుండి ఈనాటి వరకు వర్గీకరణకై అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, ఆ ఉద్యమాల్లో ఎంతోమంది బలిదానాలు, త్యాగాల ఫలితమే రాజ్యాంగ ఫలాలు అందుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తన కార్యాచరణతో ముందుకెళ్లడంతో పాటు 90 ఏళ్లను వర్గీకరణ చేయడం, ఆ వర్గీకరణ మా సోదరులు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా అది రాష్ట్రపతి ఆమోదంతో, గవర్నర్ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పిన తరువాత ఆయన గవర్నర్ ఆర్డినెన్స్కి అప్పుడు ఉండబడినటువంటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ ద్వారా దానికి ఆమోదం కల్పించి 99 నుంచి 2004 వరకు వర్గీకరణకు అమలు జరగడానికి సూత్రధారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి. ఆయన సమయంలోనే వర్గీకరణ ఉద్యమం మొదలైంది. ఆయన సమయంలోనే వర్గీకరణ సమస్య పరిష్కారానికి దారితీసింది. అదేవిధంగా 2004లో రద్దయిన తర్వాత మరలా 2024లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే నాటికి మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండడం కూడా హర్షించదగ్గ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణ పట్ల, వర్గీకరణ అంశం పట్ల చంద్రబాబు నాయుడుకి చాలా ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండబడినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కనుక ఈరోజు కూడా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అయితే ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే కమిషన్ వేయించి, కమిషన్తో పాటు క్యాబినెట్ కమిటీ వేయించి సంపూర్ణమైనటువంటి కులగణన ద్వారా అధ్యయనం చేసి వర్గీకరణను స్టేట్ యూనిట్గా తీసుకొని జనాభా దామాష ప్రకారం చేసిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి వర్గీకరణ ఉద్యమానికి మూలాధారమైనటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా వర్గీకరణ అంశాన్ని సత్వరమే పరిష్కరించడం కోసం కమిషన్ నివేదికను సత్వరమే తెప్పించుకోవాలని, కమిషన్ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి ఎస్సీ జనాభా దామాష ప్రకారం వర్గీకరణ చేపట్టాలని చెప్పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సవినయంగా విజ్ఞప్తి చేస్తారు. విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వర్గీకరణకి మూలమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరితగతిగా వర్గీకరణ విషయంలో జిల్లా యూనిట్లుగా ప్రకటించారు. ఆ జిల్లా యూనిట్ల యొక్క విధి విధానాలను కూడా వివరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. కమిషన్కు అన్ని జిల్లాల నుండి కూడా ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మేము కమిషన్కి తెలపడం జరిగింది. జిల్లా యూనిట్లుగా ఉంటే మాదిగ ఉపకులాలకు కూడా కొంత అన్యాయం జరిగే విధంగా ఉంది. దాన్ని ఆలోచించండి. జిల్లా యూనిట్లు వద్దు, రాష్ట్ర యూనిట్గా గతంలో జరిగిన రామచంద్ర కమిషన్ ఆధారంగా చేసినటువంటి వర్గీకరణే మరి
సమన్యాయంగా ఉంటుందని విన్నవించడం జరిగింది. మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఏ విధంగా అయితే సమన్యాయంగా వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకుందో అటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లా యూనిట్లు కాకుండా జిల్లా యూనిట్లు చేయదలుచుకుంటే దాని యొక్క విధానాలు వివరించి సమన్యాయం జరుగుతుందని నమ్మకం కలిగించిన తర్వాతే చేయమని, లేదనుకుంటే రాష్ట్ర యూనిట్గానే కొనసాగించమని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే పద్ధతిలో ఉందని, రైతాంగాన్ని ఆదుకునే రీతిలో లేదని రైతు సంఘం నాయకులు వై కేశవరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పార్లమెంట్ కమిటీ మద్దతు ధర చట్టం చేయాలని, రుణ విముక్తి చేయాలని, రైతు భరోసా పథకాన్ని రెట్టింపు చేయాలని సూచించినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. నగరంలోని లెనిన్ సెంటర్లో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు కార్మిక వ్యతిరేక బడ్జెట్కి నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను తగలబెట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ శక్తులు చొచ్చుకు వచ్చేందుకు మార్గం సుగం చేసిందని విమర్శించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగమే ప్రథమమని చెబుతూ ఆ వ్యవసాయ రంగానికి దేశవ్యాప్తంగా 700 జిల్లాలు ఉంటే కేవలం 100 జిల్లాల్లో మాత్రమే ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందని, అది కూడా ఆశాజనకంగా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 25-26 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ మొత్తం భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి పద్ధతిలో ఉన్న తప్ప రైతాంగాన్ని ఆదుకునేటువంటి పద్ధతిలో లేదు. ప్రభుత్వం నియమించినటువంటి పార్లమెంటరీ కమిటీ మద్దతు ధరల చట్టం చేయాలని, రుణ విముక్తి చేయాలని, ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా పథకాన్ని రెట్టింపు చేయాలని సూచనలు చేసింది. వాటిని కూడా గమనంలోకి తీసుకోకుండా వాటిని కూడా పక్కన పెట్టేసి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మొత్తం వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ సంస్థలు చొచ్చుకు రావడానికి అనుకూలమైనటువంటి ప్రతిపాదనలన్నీ ఉన్నాయి. మొత్తం వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, కౌలు రైతుల్ని, పేద రైతుల్ని, మధ్యతరగతి రైతుల్ని ఈ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలకు కొదవబెట్టేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ఉందో తప్ప రైతాంగాన్ని ఆదుకునేటువంటిది లేదు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మస్తాన్ వలీ, రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు సలావుద్దీన్, పలువురు నాయకులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలీ, ముస్లిం ఐక్య వేదిక నాయకులు సలావుద్దీన్లు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ప్రెస్ క్లబ్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. దేశంలో కులాలు, మతాలు కాపాడే పార్టీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం చట్ట ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రకారం వచ్చిన ఆస్తులపై కేంద్రం పెత్తనం చేయాలనుకోవడం దారుణమన్నారు. దేశంలో 6 కోట్ల మంది ప్రజలు 2004 వక్ఫ్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని తమ అభిప్రాయాలను ముస్లిం లా బోర్డు ద్వారా తెలపడం జరిగిందని, దీంతో కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని, వీటిని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని తెలియజేశారు. ముస్లిం మైనార్టీ పేద ప్రజల అభ్యున్నతికై పూర్వీకులు వక్ఫ్కు ఇచ్చిన ఆస్తులు వేరే సామాజిక వర్గం వారి హస్తగతమవుతున్నాయని, కొన్ని ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయని వారు వాపోయారు. ముస్లిం మైనార్టీలకు చెందిన ఆస్తులను ముస్లింలు వినియోగించుకునే విషయంలో కూడా ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకువస్తూ అడ్డుకుంటున్నాయని విమర్శించారు. వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించాలని తెలియజేశారు. మేము గత వారం క్రితం చలో విజయవాడ కార్యక్రమానికి ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేయాలని మేము విజయవాడలో ప్రోగ్రామ్ను డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల మేము రాత్రి ప్రభుత్వం నుంచి దానికి మనకు ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఉందో దానికి అనుమతి లేవడం వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాం. అయితే ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ముస్లిం ఐక్యవేదిక కుటుంబ సభ్యులకు, అలాగే మాతోటి సెక్యులర్ పార్టీలతో ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఐయుఎంఎల్ కానీ, ఇకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో అందరినీ కలుపుకొని మనం ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. అయితే
ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమిటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో మన వక్స్ చట్టానికి వ్యతిరేకంగా అమెండ్మెంట్ బిల్లుకి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మేము ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఏదైతే 14 సవరణలని కొంతమంది చెప్తున్నారు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా 3-4 సవరణలు పంపించామని చంద్రబాబు నాయుడు చెప్పడం, ఇవన్నిటికి కూడా ముస్లిం ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా ముస్లిం సమాజాన్ని మీరు ఏదైతే ఎన్నికల టైంలో ఇచ్చినట్టు హామీలను గుర్తుంచుకొని ముస్లిం సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు మాత్రమే చేయాలని, కీడు చేసే కార్యక్రమాలు చేస్తే కనుక ముస్లిం ఐక్యవేదిక దీనికి ఆల్ పార్టీతో కలిపి తీవ్రంగా ఖండించి రానున్న రోజుల్లో దీని మీద భారీ బహిరంగ సభలు కూడా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ద్వారాగా ఈ రోజున రాష్ట్రంలో ప్రథమ సభ, నిరసన సభ 5వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో వివిధ రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి లౌకిక ఆలోచన పరులు, దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతుల, కులాల, మతాల సంస్కృతులను కాపాడేటటువంటి పార్టీలు అందరితో కూడా కలిసి ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇనిషియల్గా పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, 5వ తారీఖు కార్యక్రమం జరుపుకోవచ్చు అని చెప్పినటువంటి మాట. దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావటం వల్ల నిన్నటి రాత్రి 10:30-11 కూడా వాళ్ళు ఈ ఎన్నికల కోడ్ వల్ల నిరసన కార్యక్రమాలు కూడా చేయడానికి వీల్లేదని చెప్పిన తర్వాత ఎన్నికల కోడ్, ఎన్నికల నియమ నిబంధనలను గౌరవిస్తూ ఆ కార్యక్రమాన్ని, ఆ నిరసన కార్యక్రమాన్ని మీ ద్వారాగా, ఈ యొక్క ప్రెస్ క్లబ్ ద్వారాగా మా యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని మీకు తెలియజెప్పాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ సందడి చేశారు. తాను దర్శకత్వం వహించిన తలా చిత్రం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించనుందని దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెలిపారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ తన కుమారుడు రాగిన్ రాజ్ను హీరోగా పరిచయం చేస్తూ తల అనే చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రం కోసం 2 ఏళ్ల పాటు కుటుంబం అంతా కష్టపడినట్లు తెలిపారు. ఈ చిత్రం ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అమ్మ రాజశేఖర్ ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇస్తారని ఆయన ప్రేక్షకులను తెలియజేశారు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారని వివరించారు. పూర్తి స్థాయి మాస్ అండ్ యాక్షన్ చిత్రాన్ని తెలుగు, తమిళ ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన లవ్ అండ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని సంతోషంగా ఉందన్నారు. విజయవాడ నగరం నుంచి తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ తన తండ్రి డైరెక్షన్లో హీరోగా వెండితెరకు పరిచయం అవ్వడం సంతోషంగా ఉందని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు. యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ మాదిరిగా ఉంటాయని, ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు యువతను అలరిస్తాయని వివరించారు. అనంతరం హీరోయిన్ నోరా ఎస్తేర్ మాట్లాడుతూ దర్శకుడు అమ్మ రాజశేఖర్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా ఉంటుందన్నారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాధా రాజశేఖర్ మాట్లాడుతూ దీపా ఆర్ట్స్ పథకంపై ఈ నెల 14వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీలో తన భర్త అమ్మ రాజశేఖర్ పనైపోయింది, ఇక సినిమాలు చేయడం కష్టమని చాలా మంది భావించారని, తలా చిత్రంతో అమ్మ రాజశేఖర్ కంబ్యాక్ ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మూవీ తల చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను. తల ద మీనింగ్ ఈజ్ ద హెడ్, ఒక పవర్, ఒక క్యాప్టెన్, ఒక హెడ్ మాస్టర్, అన్నింటిలో నెంబర్ 1. సో ఆ ఫీల్ ఈ కథలో ఉంటుంది. మూవీ చూసినా కన్ఫామ్ తెలుసు తల మీనింగ్ ఏంటి. సో ఫస్ట్ తల అంటే దానికి ఇంకో మీనింగ్ ఫస్ట్. సో మా అబ్బాయి ఫస్ట్ ఇంట్రొడక్షన్, సో సెంటిమెంట్లో అలా పెట్టాను. ఈ అమ్మ రాజశేఖర్ ఎంత పబ్లిక్ సపోర్ట్ చేశారు నాకు. ఈ మూవీలో అమ్మ రాగిన్ రాజ్ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, సపోర్ట్ చేయాలి. ఈ మూవీ ఈజ్ అ వెరీ కమర్షియల్ అండ్
డిఫరెంట్ మూవీ. ఆడియన్స్ చాలా రోజుల తర్వాత డిఫరెంట్ అయిన మూవీ, యాక్షన్ మూవీ కావాలి. దీంట్లో కొత్త విషయం, అన్ని మూవీ చూడాలంటే మెయిన్ విషయం ఏముందంటే ఒక యంగ్ టీనేజ్ అబ్బాయి ఇంత హెవీ యాక్షన్ నాకు తెలిసి ఎవరికి రాలేదు. సో దిస్ ఈజ్ ఫ్రెష్. సో ఆ టీనేజ్ ఏ కాన్సెప్ట్తో, ఏ ఎమోషన్తో అలా యాక్షన్ అవుతున్నారు, ఒక ఆర్డినరీ బాయ్ వాడు కదా. సో అందువల్ల నేను కొత్తగా ఉంటుంది ధైర్యంగా చెప్తున్నాను. హీరోయిన్ ఇస్ ఫ్రమ్ బెంగాల్, కాల్కటా. ఇప్పుడు అదే మా నాన్న చెప్పినాక బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇట్స్ గుడ్, ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. అంటే ఫెబ్రవరి 14th రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కావాల్సిన లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యాక్షన్ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక ఆడియన్స్కి కావాల్సిన అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎమోషన్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ యాక్షన్. మా నాన్న అన్ని టెక్నికాలిటీస్తో, టెక్నీషియన్స్తో, పెద్ద టెక్నీషియన్స్తో బాగా కొరియోగ్రాఫ్ చేసి హీ గేవ్ ద ఫైనల్ అవుట్పుట్. మన రీజనల్ అంటే ఇంకా మీరు అందరినీ ఇలా డైరెక్ట్గా కలవడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ అది కూడా తల లాంటి సినిమా కోసం రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్ గారు మాట్లాడారు, హీరో గారు మాట్లాడారు. ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి వాళ్ళ కెరియర్లో ఏదో ఒకటి మమ్మల్ని మనం ఇంకొకరితో ఉన్నా లేకపోయినా మన దగ్గరనే మన ప్రీవియస్ వర్క్ కన్నా నెక్స్ట్ వర్క్ ఒకటి బాగుండాలి, కెరియర్కి ఇదొక్కటి హైలైట్ అయి ఉండాలి, ఇదొకటి హైలైట్ ఉండాలని ప్రతి ప్రాజెక్ట్లో ఆలోచిస్తూ ఉంటాము. సో అలాంటి ఒక నాకు హ్యాపీ, ప్రౌడ్, ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేలాంటి క్యారెక్టర్ తలలో నేను చేయబోతున్నాను. మీరు చూడబోతున్నారు. ఆల్రెడీ చేసేసాను కాబట్టి. బట్ నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పేటప్పుడు, నా రోల్ నాకు చెప్పేటప్పుడు నాకు చాలా నచ్చింది అదే. నేను ఇప్పుడు దాకా నా కెరియర్లో వినలేని కూడా, నాకు నరేషన్స్లో కూడా చాలా నరేషన్ వింటున్నాను, చాలా సినిమాలు చేస్తున్నాను కూడా. బట్ ఇలాంటి క్యారెక్టర్ నేను వినలేదు. ఫస్ట్ టైం విన్నాను అండ్ ఫస్ట్ టైం చేశాను. వర్క్ చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఒక మంచి టెక్నీషియన్తో, ఒక మంచి టీమ్తో, ప్రతి ఒక్కరితో ఒక మంచి స్క్రిప్ట్ మీద మంచి క్యారెక్టర్ చేసే అనుభవం వేరేలా ఉంటుంది. అది ఎప్పుడూ మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది. అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ చేశామనే ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలి. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. కొత్త వంతెన డ్రైనేజీ మరమ్మతులు చేయించిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. నగరంలో సినీ దర్శకుడు అమ్మా రాజశేఖర్ సందడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.